బ్యాక్ టు 30/60 ఏటీఎంలలో పెట్టే డబ్బును చాకచక్యంగా కొట్టేస్తున్న ఇంటి దొంగలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ఏటీఎంలలో క్యాష్ నింపే లాజీ క్యాష్ సొల్యూషన్స్ కు చెందిన టీమ్ లీడర్ వినయ్ కుమార్ తో పాటు సీనియర్ కస్టోడియర్ నాగరాజు, శ్రీనివాస్, సాయి కుమార్లు భారీ మోసానికి పాల్పడ్డారు. 2 ఏళ్లుగా నడిపిస్తున్న మోసాన్ని ఇంతవరకు క్యాష్ ఏజెన్సీ గానీ బ్యాంకులు కానీ గుర్తించలేకపోయాయి. కానీ పెద్ద నోట్ల రద్దుతో వెలుగు చూసింది. నిందితుల నుంచి 1,09,90,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆర్ఎండ్బి డిప్యూటీ ఈఈ సుభాష్ చంద్ర పాత్రో ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. విశాఖలోని ఆంధ్ర బ్యాంక్ లోకర్లో 31 లక్షల విలువైన 51 ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించారు. 5.5 లక్షల నగదు, 8 లక్షల రూపాయలకు చెందిన రసీదులు, 18 తులాల బంగారం, కిలో వెండితో పాటు అడవి వనంలో ఒక స్థలానికి సంబంధించిన పత్రాలు లోకర్లో ఉన్నాయి. ఇప్పటికే సుభాష్ చంద్రకు చెందిన 100 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్న హైదరాబాద్ లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. జీడిమెట్లలో డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిషేధిత నార్కోటిక్ ఎల్ఎస్టీ రసాయనాలతో మిళితమైన పేపర్లను తయారు చేస్తున్న రామకృష్ణ కిషోర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్టీలు, పబ్లలో ఒక్కో ఎల్ఎస్టీ పేపర్ను 2,000కు విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారు నిందితులు. దుండిగల్, బహదూర్పల్లి, మేడ్చల్, కొంపల్లిలోని కాలేజ్ యువతను టార్గెట్ చేసి వీటిని తయారు చేస్తున్నారు. నిందితుల నుంచి 40,000 రూపాయల విలువైన మత్తు రసాయనాల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లు జమ చేయడానికి మరో 3 రోజులే ఉంది. దీంతో నల్ల కుబేర్లు అడ్డదారులు వెతుకుతున్నారు. తాజాగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 104 కోట్లు, ఆ పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో 1 కోటి రూపాయల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. మరోవైపు యూపీలోని మీరట్లో శీతల్ అనే మహిళ బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు జమయ్యాయి. బ్యాంక్ అధికారులను ఏవేవో కారణాలు చెబుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీకి మెయిల్ చేసింది ఆ మహిళ. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల కష్టాలను కళ్లకు కడుతూ బెంగళూరులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 1,500 రూపాయల నోట్ల రద్దుతో వివిధ వృత్తులకు చెందిన ప్రజలు, వృద్ధులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడ్డ కష్టాలకు సంబంధించిన ఫోటోల్ని ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ ను పలువురు తిలకిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో మంచి రోజులు వస్తాయని మోడీ ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా మంచి రోజులు రాలేదని ఎద్దేవా చేశారు అఖిలేష్. డిజిటల్ మీడియా అచ్చే దిన్ కంటే పెద్ద కలండారు. అచ్చే దిన్ కే దిక్కు లేనప్పుడు డిజిటల్ ఇండియా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. యూపీ మహాభారతం మళ్లీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాదీలో పుట్టిన ముస్లిం కొనసాగుతోంది. ములాయం హితవుతో అఖిలేష్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలకు తెరపడినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అఖిలేష్, శివపాల్ ఇద్దరు వేర్వేరు జాబితాలను ములాయం సింగ్ యాదవ్ కు సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. మోడీపై రాహుల్ గాంధీ సంధించిన సహారా అస్త్రం గురి తప్పింది. తాను నోరు విప్పితే భూకంపం వస్తుందన్న రాహుల్ చివరకు సొంత పార్టీనే ఇబ్బందులకు నెట్టారు. సహారా డైరీలో నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ పేరు కూడా ఉండటంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ లోనూ కల్లోలం రేపుతోంది. రాహుల్ చేసిన ట్వీట్స్ పై షీలా మండిపడుతున్నారు. ప్రస్తుతం షీలా యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయం మరింతగా హీటెక్కింది. శేఖర్ రెడ్డి, పి రామ్మోహన్ రావు ఇళ్లలో ఐటీ సోదాలు, ఇంట్రాగేషన్లతో శశికళ రాజకీయ భవిష్యత్తుకు చెక్ పడుతోంది. ఇదే సమయంలో శశికళతో సీఎం పన్నీర్ సెల్వం సమావేశం కావడం చర్చనీయాంశమైంది. సోదాలు, ఇంట్రాగేషన్లపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ పగ్గాలు చేపడితే మొదటికి మోసం వస్తుందని భావిస్తున్నారు శశికళ. దీంతో ఈ నెల 29న జరిగే అన్నా డీఎంకే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ ఎంపిక జరగకపోవచ్చునని టాక్ నడుస్తోంది. తమిళనాడు మాజీ సీఎస్ పి రామ్మోహన్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తమిళనాడులో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. ఆయన ఈడీ అధికారులు విచారిస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించాక ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు రామ్మోహన్ రావు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈడీ అధికారులు ఏ క్షణమైనా విచారించి తరువాత అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది.
బోయింగ్ డ్రీమ్ లైనర్ సర్వీసులు అంతర్జాతీయంగానే కాదు దేశీయంగానూ అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 747 డ్రీమ్ లైనర్ సర్వీసులను ముంబైలో ప్రవేశపెట్టింది. దేశవాళీ ఎయిర్పోర్టుల మధ్య డ్రీమ్ లైనర్లను తిప్పనుంది ఎయిర్ ఇండియా. ముంబై ఢిల్లీ మధ్య తొలి సర్వీస్ ను ప్రారంభించింది. 12+ ఫస్ట్ క్లాస్, 26 బిజినెస్ క్లాస్, 385 ఎకానమీ సీట్లు బోయింగ్ 747 డ్రీమ్ లైనర్లో ఉన్నాయి. పసటి నేల చూపులు చూస్తోంది. 10 గ్రాముల బంగారం ఒకేసారి 250 రూపాయలు క్షీణించి 27,550 రూపాయలకు పలికింది. దీంతో 11 నెలల కనిష్ట ధర నమోదైంది. ఇటు ఆభరణాల తయారీ, అటు ఫ్యూచర్ ట్రేడింగ్ లోనూ పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర దిగజారిపోతోంది. మరోవైపు వెండి కూడా కిలోకి 210 రూపాయలు తగ్గి 38,600 రూపాయలకు చేరింది. అమెరికా రికార్డును బద్దలు కొట్టారు తెలుగు తేజాలు. నిర్విరామంగా 34 గంటలకు పైగా క్యారమ్స్ ఆడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఆధ్వర్యంలో మారథాన్ క్యారమ్ ఈవెంట్ లో న్యూ వరల్డ్ రికార్డు సృష్టించారు. గుంటూరుకు చెందిన షేక్ హుస్నా సమీరా, విశాఖకు చెందిన అల్లాడ పవన్ ఏకదాటిగా 34 గంటల 45 నిమిషాల 56 సెకండ్ల పాటు క్యారమ్స్ ఆడి అమెరికా పేరిట ఉన్న 32 గంటల 45 నిమిషాల రికార్డును బ్రేక్ చేశారు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర సినిమాటోగ్రఫీ వెంకయ్య నాయుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియోను రిలీజ్ చేశారు. అమరావతి కేంద్రంగా పాలన సాగించి తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాపితం చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణికి చరణ్ భట్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా బాలియ కెరియర్ లో 100వ చిత్రాలకు సంబంధించిన 200 స్టిల్స్ తో రూపొందించిన ఎన్బీకే డైరీని ఆవిష్కరించారు. తెలుగు జాతికి ఘన కీర్తి అందించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 1000 రోజుల పాటు ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. సినిమాలంటే కేవలం సంతోషం, ఆహ్లాదం కోసం మాత్రమే తీసేవి కావన్నారు వెంకయ్య నాయుడు. తెలుగు నేలపై తగ్గిపోతున్న తెలుగు భాష ఈ సినిమా ద్వారా పునరుద్ధరితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమన్న బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగులు చెప్పి అభిమానులను ఆదరించారు. మిస్ రాజమండ్రి పోటీలకు సిద్దపడుతున్నారు యువతులు. అదిరేటి డ్రెస్లతో మిస్ రాజమండ్రిగా నిలిచేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయవాడకు చెందిన సాయి క్రియేటివ్ ఎంటర్టైన్స్ సంస్థ న్యూ ఇయర్ కు వెల్కమ్ చెబుతూ ఈ నెల 31న పోటీ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 45 మంది యువతులు ఆడిషన్స్ కు హాజరయ్యారు. ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో లైవ్ షో టెలికాస్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్.